సంవత్సరాలు దాటింది మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఆంధ్ర పెత్తందారుల మీద మనం ఉద్యమాలు చేసి పోరాటం చేసి దాదాపు 12 నుంచి 1400 మంది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ప్రాణాలు బలిదానం చేసిన తర్వాత తీసుకొచ్చిన తెలంగాణని నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తోటి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి ఇవాళ ఫిబ్రవరి నుంచి మేము నిరుద్యోగులపై ఒక ర్యాలీ తీసాము. మాకు నిరుద్యోగులపై నోటిఫికేషన్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు కోదండరాం గారు పిటిషన్ పెట్టుకున్నా కూడా దాన్ని ఏమాత్రం పెడచెవిన పెట్టి పట్టించుకోకుండా తాసారం చేస్తూ ఉంటే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్పించారు. అదేవిధంగా 22వ తారీఖు ఇంత భారీ ఎత్తున రాష్ట్రంలో అన్ని నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని గ్రామాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి పట్టణానికి వస్తూ ఉంటే ఎక్కడైతే ఆంధ్ర పెత్తందారితనం మీద మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఈయన గారు అక్కడికే వెళ్ళి మన బంగారు తెలంగాణ చేస్తున్న మాటని అక్కడ బంగారు ఆంధ్రప్రదేశ్గా 5 కేజీల బంగారాన్ని అక్కడ దేవుడికి సమర్పించి ఆయన భక్తిని ఆయన ముక్తిని చాటుకున్నారు. మరి ఇక్కడ తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువత రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ర్యాలీలు చేస్తూ ఉంటే పోలీసులు దౌర్జన్యాలుగా అరెస్ట్ చేసి కోదండరాం గారిని అర్ధరాత్రి 3 గంటలకి ఇంటి తలుపులు బదలగొట్టి దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేశారు. దీనికి అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని అఖిలపక్షాలు మద్దతు తెలియజేస్తూ భారీ ఎత్తున అన్ని ఊళ్ళల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇవాళ 1,15,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2006 నుంచి 2012 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వండియా, మాకు ఉద్యోగాలు ఇవ్వండియా, మాకు జీవన ఉపాధి కల్పించండి, మాకు నైపుణ్యాలు కల్పించండి అని అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా చండీ యాగాలని మొక్కుబళ్ళని కొన్ని కోట్ల రూపాయలు తగలబెడతా ఉన్నాడు. అదే ఫీజు రీయింబర్స్మెంట్ కేసీఆర్ పోలీసులతోటి అరెస్టులు చేపించి జేఏసీ ఉద్యమ నేత కోదండరాం గారిని కూడా అరెస్ట్ చేశాడు. అసలు అరెస్ట్ చేయాల్సింది కేసీఆర్ గారిని. ఎందుకయ్యా అంటే ఎన్నికల సమయంలో తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర వాళ్ళందరిని ఎల్లగొడితే 2.5 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో నిరుద్యోగం లేకుండా చేయొచ్చని చెప్పాడు. దానికోసం ఒక వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేశాడు. ఏదైతే పోయిందో తెలవకుండా కనీసం కొత్త ఉద్యోగాలు కాదయా, నువ్వు విత్తనన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తామని అడగడానికి పోతే ఇలా అరెస్టులు చేశాడు. సీమాంధ్ర పాలకులు న్యాయం కోసం మాట్లాడితే నోటి మీద కొడతారని, కానీ ఈయన నోటి మీద కొట్టడమే కాదు జైల్లో పెడతా ఉన్నాడు. అందుకనే అరెస్టు చేసిన ఉద్యమకారులను తక్షణమే విడుదల చేయాలి, నిరుద్యోగులపై వెంటనే ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలి, వెంటనే తను చెప్పినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చాలి.